ఇప్పుడు మనమైతే ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. పచ్చని పొలాల మధ్య. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆలు ఓమ్లాడ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం తిలక్ నగర్ నుంచి ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఆ ట్రైన్ జర్నీ వచ్చేసి మనం ముంబై నుంచి అయితే స్టార్ట్ అయ్యి వైజాగ్ అయితే రేపు మార్నింగ్ 11 గంటలకు అయితే చేరుకుంది. ఈరోజు ఉదయం 6:55కి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ తిలక్ నగర్ స్టేషన్ నుంచి అయితే మనం ఈరోజు జర్నీ చేయబోతున్నాం. ఇంకెందుకు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి తిలక్ నగర్ ఒక సైడ్ రెండో వే అనమాట. మనము ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళట్లేదు. ఎంట్రన్స్కి కొద్దిగా మన లోకల్ ట్రైన్ నుంచి వచ్చినప్పుడు వేరే వేలు అయితే మనం రావచ్చు. అదే బై ట్యాక్సీ ఇటు సైడ్ నుంచి వస్తే ఫ్రంట్ గేట్ నుంచి అయితే మనం రావచ్చు అనమాట. ఇది వచ్చేసి మన ట్రైన్ అనమాట. ఇక్కడ వచ్చేసి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇది మన ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది రెండో ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. ఇంకా రెన్యువేషన్ వర్క్ ఒక సైడ్ ఇంకో ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది కదా, అక్కడ రెన్యువేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మళ్ళీ రీడెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, చూస్తున్నారుగా. ఆ పెద్దది వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది వచ్చేసి అయితే మన ట్రైన్. కానీ ఏంటంటే ఒక దరిద్రం, ఇక్కడి నుంచి ఏదైతే ట్రైన్ ఎర్లీ మార్నింగ్ విశాఖపట్నం నుంచి వస్తుందో 4 o'clock వస్తుంది. కానీ మళ్ళీ రిటర్న్ అదే ట్రైన్ అయితే పెట్టేస్తారనమాట. నార్మల్గా క్లీన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఈరోజు, ఎలా క్లీన్ చేశారేంటి అనేది. మళ్ళీ 2 hours ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. మెయిన్ అది వచ్చేసి చాలా మైనస్ అనమాట. ఫైనల్గా అయితే మన ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనది వచ్చేసి B1 కోచ్ అనమాట. ఇంతకుముందు ఈ ట్రైన్లో ఎవరైనా జర్నీ చేసి ఉంటే ఒక కామెంట్ చేయండి. ముంబై లోకమాన్య తిలక్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. 6:55 అయితే ఇక్కడ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అవుతుంది. కామెంట్ చేయండి, ట్రైన్ జర్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ముంబైని చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, కానీ మన ఈసారి అయితే వీలు కాలేదు. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు అయితే ట్రై చేద్దాం. కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవి నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ముంబై. ముంబైలో మీకు ఇష్టమైన ప్లేస్ ఏదో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అన్ని చాలా వ్లాగ్స్ అయితే చేయబోతున్నాం. నెక్స్ట్ టైం అయితే చేస్తాం. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాం. ఇంతకుముందు అయితే ఈ ఎల్టీటీ ట్రైన్కి వచ్చేసి ఎక్కువ ఎల్టీటీ సూపర్ ఫాస్ట్ ముంబై టు విశాఖపట్నం ఎక్కువ స్టాపేజెస్ అయితే ఉండేవి కాదు, చాలా ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్గా మనకి 27 hours అయితే పడుతుంది వైజాగ్ రీచ్ అవ్వడానికి. ఇంతకుముందు చాలా నీట్ అంటే క్లీన్గా ఉండేది ఈ ట్రైన్ అయితే. ఇప్పుడైతే అంత నీట్ క్లీన్గా అయితే ఈ ట్రైన్ లేదు. చాలా అంటే ఇక్కడి నుంచి రాగానే అట్లా ఒక 2 hours స్టార్ట్ అయిపోతుంది. అందుకనేమో నీట్గా అయితే ట్రైన్ లేదు, చాలా వరస్ట్గా అయితే ఉంది. బాత్రూమ్స్ ఇవన్నీ కూడా చాలా క్లీన్గా ఉంది. ఇంకా టనల్స్ ఎక్కువ ఉంటాయని చూడండి, ఎన్ని టనల్స్ చాలా అంటే ఇప్పుడు కొండకు ఇలాంటి చాలా ఉన్నాయి. మన లోనావాల దగ్గరకు అయితే వచ్చేసాం. చూడండి వ్యూ ఎంత అందంగా ఉందో. లోనావాల దగ్గరలో ఉన్న పూనా ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. చూడండి ఎంత లోతుగా ఉంది. అక్కడి నుంచి చాలా లోతు అనమాట. కొండ పై నుంచి అయితే ట్రైన్ వెళ్తుంది. రిసార్ట్స్ కనబడుతున్నాయి కదా, ఇదంతా లోనావాల రిసార్ట్స్ అనమాట.
ఫైనలీ అయితే ముంబై నుంచి మార్నింగ్ 7 స్టార్ట్ అయ్యి 9:30 కల్లా అయితే లోనావాలా కండాలా రీచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ పైగా అనమాట. చూస్తున్నారుగా ఆల్రెడీ మనం కండాలా లోనావాలా రీచ్ అయిపోయింది. ఫైనల్గా అయితే ఒక 2.5 అవర్స్ జర్నీ తర్వాత లోనావాలా స్టేషన్కి అయితే మనం చేరుకున్నాం. ఒక 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే లోనావాలా స్టేషన్కి 9:30కి అయితే మనం చేరుకున్నాం. ఫైనల్గా అయితే 3 గంటలకు అయితే మనం సోలాపూర్ అయితే చేరుకున్నాం అనమాట. రీచ్ అయింది ట్రైన్ అయితే. చాలా లేట్ అనమాట, 1.5 అవర్ లేట్ అయింది. ఇక్కడ 3 గంటల నుంచి ఇది మహారాష్ట్ర ఎండింగ్ అనమాట. దీని తర్వాత స్టేషన్ వచ్చేసి నెక్స్ట్ మనకి బెంగళూరు, కర్ణాటకలో ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇది మహారాష్ట్ర ఎండ్ అయిపోతుంది. మహారాష్ట్రకి ఇదే పెద్ద స్టేషన్ అనమాట. టైం వచ్చేసి 5:11 అవుతుంది. కల్బుర్గి స్టేషన్ అయితే వచ్చింది, కర్ణాటక స్టేట్. ఫైనల్గా అయితే 5:30కి అయితే వాడి జంక్షన్ అయితే వచ్చింది. 1.5 అవర్ లేట్ అనమాట ఈరోజు ట్రైన్ వచ్చేసి. మరి నైట్ కవర్ చేస్తాడో లేదో తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇందులో అయితే ప్యాంట్రీ అయితే ఉండదు. ఫుడ్కి అయితే చాలా ప్రాబ్లం. మిగతా అన్నిటికైతే ఓకే. ఫుడ్ బయట నుంచి వస్తుంది, అదైతే వరస్ట్. ఇంకా ప్యాంట్రీ ఉన్న ప్యాంట్రీ ఫుడ్ అయితే ఇక్కడ తినలేము. లాస్ట్కి అయితే 5:30కి అయితే ఆల్మోస్ట్ 5:45కి అంతకు వచ్చింది వాడి జంక్షన్. ఇది ఏసీ కోచ్ కావడం వల్ల ఎవరి పనిలో అయితే వాళ్ళు బిజీగా ఉన్నారన్నమాట. ఒకరికొకరు మాట్లాడుకోవడం అయితే చాలా తక్కువగా ఉంటుంది. నా పక్కన ఉన్నతనైతే ఒరిస్సా అతనైతే చలికి అయితే చాలా ఇబ్బంది పడ్డాడు అనమాట. చూసారు బ్లాంకెట్స్ అని కప్పుకున్నారు. మిగతా వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఫైనల్గా అయితే సికింద్రాబాద్ స్టేషన్ అయితే వచ్చింది. కానీ వచ్చినాడు 10:30 అయితే 10 అయిపోయింది ఆల్మోస్ట్గా. చూడండి, మళ్ళీ 3వ స్టేట్ అనమాట ఈ ట్రైన్ క్రాస్ అవ్వడం. ఇక్కడ నుంచి మళ్ళీ ఆంధ్ర. ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు. చూసేయండి. ఇంకా ఫైనల్గా అయితే మన ఆంధ్రప్రదేశ్ నిడదవోలు జంక్షన్ దగ్గర అయితే ఈరోజు లేవడం లేట్ అయింది. సో నిడదవోలు జంక్షన్ దగ్గర అయితే మన ట్రైన్ వచ్చింది. లాస్ట్ 4వ స్టేట్ అనమాట మన ట్రైన్ కవర్ చేయబోతుంది. ఇది వచ్చేసి ఫైనల్గా అయితే ఒక 3 స్టేట్లు క్రాస్ చేసుకొని అయితే విశాఖపట్నం ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అయితే ఈరోజు అయితే విశాఖపట్నం డే 2లోనైతే అరైవల్ అయిపోయింది. 11:30కి అయితే ఇక్కడ అరైవల్ అయింది. ఇది వచ్చేసి అయితే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో వీడియో కనుక ఈ వ్లాగ్ కనుక నచ్చితే
ఒక లైక్ అయితే చేయండి. అలాగైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ అయితే మీకైతే వస్తూ ఉంటాయి.